మంచి బహుమతి ఇస్తాను. కళ్ళు మూసుకో. ఎక్కడికి? నాకు వేరే పని ఉందయ్యా. ముందు మీరు ఫోన్ చేయండి, నేను తర్వాత వచ్చి ఫోన్ చేస్తానా. మీరు నేను అనేదాకా వచ్చిందా? నువ్వు వేరే మేము వేరేనా? వచ్చి ఫోన్ చేస్తావు లేదా? నాకు వేరే పని ఉందయ్యా బాబు అంటుంటే రమ్మంటుంటే ఎంత పోయినా ఇటు అబ్బా మనం చెప్తున్నామయ్యా. పోస్ట్. ఈ పోస్ట్ మ్యాన్ సరిగ్గా మధ్యలో వస్తారా పద్దానికి? ఇది ఇంగ్లీష్ లో రాసి ఉంది, నాకేం వచ్చేడుసును. చదువు. ఏమయ్య రఘు, ఏమిటా అంత దీక్షగా చదువుతున్నావు? అసలు అంతట్లో ఏమి రాసి ఉందయ్యా? రాజా, నాకు ఉద్యోగం వచ్చింది. ఏమిటి ఉద్యోగమా? అవును రాజా, పరీక్షలు అయ్యాక వస్తూ ఒక అప్లికేషన్ పడేసి వచ్చాను. ఇప్పుడు మెడ్రాసులో నాకు పెద్ద బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఏమయ్య రఘు, నీకేమైనా మర్చిపోయిందా? పరాయి ఊళ్ళో ఒకటి చేతి కింద ఉద్యోగం చేయవలసిన కర్మ మనకేం పట్టిందయ్యా? మనం తింటికి రాక వస్తున్నామా? కొత్తగా పెళ్ళైంది, భార్య భర్తలు ఇద్దరు చిలక గోరింకలా ఉంటారు కూడా. పెద్ద బ్యాంక్ అట, బోడి బ్యాంకు. మరి నాకు చదువు ఎందుకు చెప్పించావు? ఏమయ్యా అంత ఇదటయ్యా నాకు శిక్ష. ఇదిగో చూడు, ఏమైనా సరే మా బాబు కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానికి వీల్లేదు. ఇక్కడుండి ఏం చేయమంటావు? 24 గంటలు నీ చెల్లి ఎదుగుండా కూర్చోమంటావా? మరి ఆవిడ పెళ్లి చేసుకుంది 24 గంటల బోడి బ్యాంకులో ఉద్యోగం చేయటానికా? చూడు శాంత. పోనీలే అన్నయ్య, ఆయన ఇష్ట ప్రకారమే. కాని నీ బావమరిది పట్టణంలో ఉద్యోగం చేస్తున్నారంటే అది నీకు కూడా గొప్పేగా. గొప్పడు గొప్ప, బోడి గొప్ప. మీ ఆయన పట్టణంలో ఉద్యోగం చేస్తున్నారంటే నీకు గొప్ప. పెళ్ళి ఒక 4 రోజులన్నా కాలేదు, అప్పుడే మొగుడేపు మాట్లాడుతుందయ్యో. ఇందులో తప్పే ఉంది రాజా. నేను ఇక్కడ ఉండి చేసే పని ఉంది చెప్పు. అక్కడైతే నెలకు 400 జీతం. బోడి 400 మహా చెప్పాలేవయా. ఆ మద్రాసులో మహాపట్నంలో మీ మొగుడు పిల్లలు ఇద్దరు బ్రహ్మాండంగా జమ్మని కాపురం సాగిస్తారు. ఇక్కడ ఈ మూల పల్లెటూరులో ఒంటరి గాని నేనేమైపోవాలి అంట. రాజా, నువ్వు పెళ్లి చేసుకుని పొలాలన్నీ చూసుకుంటూ హాయిగా ఉండు. పెళ్ళట పెళ్లి, బోడి పెళ్లి. ఇప్పుడు ఆ పెళ్లి కోసం నేను ఏడ్చేది. మరి ఎట్లా? ఏమయ్యా చూడయ్యారకు, మా చెల్లయ్య కళ్ళ ముందు కనపడకపోతే నేను ఎలాగయ్యా బతికేది? అయితే అన్నయ్య కూడా మనతో పట్టణం రావట్లేదా? సరిపోయింది. అన్నయ్య రాకపోతే నేను కూడా రాను. నేను పెళ్లి చేసుకుని నిన్నా మీ అన్నయ్యనా? అన్నయ్య కూడా మనతో పట్టణం రావాలి. పట్నం వాసన సంగతి దేవుడు ఎరుగు. ముందు నువ్వు ఏడుపు మాను. నేను మెడ్రాస్ వెళ్ళి ఇల్లు అది మాట్లాడి వచ్చి నిన్ను మీ అన్నయ్యను తీసుకెళ్తాను, సరేనా? అయితే సరే. ఏమిటి సరే అమ్మా, బోడి సరే. నువ్వు కూడా అలా మాట్లాడతావు. నేను మద్రాసు పోతే ఇక్కడ పొలం పల్లి ఎవడు చేస్తాడయ్యా? నీ దండం పెడతాను, పేచీలు పెట్టబోకు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రేపు పొద్దున్నే రైలు బండి కట్టి నన్ను సాగడం. రఘు, అమ్మ దగ్గర ఆశీర్వాదం పుచ్చుకురా. శాంత, వెళ్ళొస్తాను. మంచిదండి, వెళ్ళగానే ఉత్తరం రాయండి. అలాగే. ఏమిటి శాంత? అబ్బే తప్పు. ఊరికి పంపేటప్పుడు కంట తడి పెట్టకూడదు. నాకెందుకో భయంగా ఉందండి. ఎందుకు భయం? ఇల్లు దొరకగానే వచ్చి తీసుకెళ్తాగా, సరేనా? రైలుకి టైం అయిపోతుంది. నా చిట్టి చెల్లాయి కదా, నువ్వేం దిగులు పడకమ్మా. బావ త్వరలోనే వస్తాడు.
ఉద్యోగం చాలా బాధ్యత గల ఉద్యోగం. లక్షల రూపాయలతో డీల్ చేయవలసిన క్యాషియర్ ఉద్యోగం. నీతిగా నిజాయితీగా పనిచేసి నీకు నాకు కూడా మంచి పేరు తెస్తావని ఆశిస్తున్నా. బాధ్యతతో నా విధిని నిర్వర్తించి మీ మన్ననకు పాత్రుని కావడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మీ మేలు ఈ జన్మలో మరులేదు. గుడ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. కోడల కోడల కొడుకు పెళ్ళామా ఏమమ్మా ఏమమ్మా. శాంత, నీకు బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పు. ఏమిటన్నయ్య అది? ఏమమ్మా ఏమమ్మా చెప్పు చూద్దాం. చెప్పన్నయ్య. నువ్వు చెప్తేనే ఇచ్చేది. ఆయన దగ్గర నుంచి ఉత్తరం. భలే గడుచుతారు. ఇప్పుడు పెళ్ళైందో లేదో అప్పుడే మొగుని కొంగును ముడేసుకున్నావు. అన్నయ్య చదువు అన్నయ్య. నీ మొగుడు నీకు రాశాడుగా నాకు రాశాడా? అన్నయ్య చదువు అన్నయ్య. చదువు అన్నయ్య. ప్రియమైన హృదయేశ్వరి శాంతకు శాంతకు చదువు అన్నయ్య. ముద్దులు. అయ్యో నువ్వు చదవద్దన్నయ్య. అదిగో వదినొచ్చింది, తనే చదువుతుంది. వదిన నీకు మంచి మాట చెప్తాను రా. వదిన ఏమిటి? ఓయమ్మ ఓయమ్మ తమ్ముని పెళ్ళామా ఏమమ్మా ఏమమ్మా. ఆయన దగ్గర నుంచి వచ్చింది, చదువు. అదా సంగతి. ప్రియమైన హృదయేశ్వరి శాంతకు ముద్దులు. నేను ఇక్కడకు క్షేమంగా చేరాను. ఉద్యోగంలో ప్రవేశించాను. అద్దెకి ఇల్లు దొరకటం ఇక్కడ చాలా కష్టం. ప్రస్తుతం ఒక రూములో ఉంటున్నాను. ఇల్లు దొరకగానే వచ్చి నిన్ను తీసుకువెడతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు నీ ప్రియమైన రఘు. చూసావా దొంగ భడవా, నన్ను గురించి ఒక్క ముక్కైనా రాశాడేమో. అందుకేనా అన్నారు బోడి పెళ్ళం బెల్లము అని. జవాబు రాసి పెట్టు. రాసి పెట్టదునా, నీ మొగుడికి నువ్వే రాసుకో. నాకు చదువు రాదుగా. రాసి పెట్టు. పోనీ ఏ రంగంలో చెప్తావా? నాకు సిగ్గేస్తుంది. నువ్వే రాయినా. సరే. ఎంత ఇదైతే మాత్రం మొగుడు రాసినప్పుడు నేను చదవకూడదా? నేను వినకూడదా? అబ్బా, నిన్న మొన్నటి దాకా నా చేత తల దూపించుకుని జడేయించుకున్న పిల్లకు ఇవాళ ఎంత సిగ్గు వచ్చిందిరా ఆయన. బోడి సిగ్గు. అన్నయ్య ఈ ఉత్తరం పోస్ట్ లో వేసిరా. అన్నయ్య అన్నయ్య ఈ ఉత్తరం పోస్ట్ లో వేసిరా. నువ్వే వేసుకో. మా చుట్టూ చర్యలు కదూ, అస్త్రం మాత్రం ప్రయోగించకమ్మా. చెప్పు, ఉత్తరం పోస్ట్ లో వేసిరమ్మంటావా లేకపోతే మద్రాసుకు వెళ్ళి రఘుకి ఇచ్చిరమ్మంటావా? ఎంతగా బోండవు. అన్నయ్య ఉత్తరం పోస్ట్ లో వేసిరా చాలు. సరే తేమా, తప్పేదేముంది. వదినా జొన్నలో ఓ పోటేస్తావా? ఓ వే మరి. కోడల కోడల కొడుకు పెళ్ళామా పోయమ్మా. వదినా ఇట్టగానే పోటేసేది మరెట్ట పోల్సినది. ఇప్పుడు వేస్తాను చూడు. సరే పోటు భలేగా వేస్తున్నావు వదినా. శాంత నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళరా వదినా. బస్తా వదినాయ్, దారిలో దొంగలుంటారు జాగ్రత్త. కోడలు లేనత్త గుణవంతురాలు ఓయమ్మ, అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ.